రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. ఒంగోలులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును మన్నిస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగుతుందన్నారు. ముఖ్యంగా రాయలసీమలో 250కి పైగా పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయన్నారు. కొప్పర్తిలో తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతున్నాయని చెప్పారు. కర్నూలులో తయారైన డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించడం జరిగిందన్నారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ఒకప్పుడు వలసలకు పేరైన రాయలసీమ నేడు ఉపాధికి చిరునామాగా మారిందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గురించి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సంబంధించి మాట్లాడేదానికోసం వచ్చినటువంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి కూటమి ప్రభుత్వం రుణం తీర్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. అవునన్నా కాదన్నా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో చివరికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని కూడా దొంగలో దొక్కాడు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకి ₹1 కూడా వెచ్చించినటువంటి పాపాన పోలే. ఈరోజు రాయలసీమకు సంబంధించి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. 250 పరిశ్రమల వరకు దాదాపు రాయలసీమలో అన్ని జిల్లాల్లో కొన్ని ల్యాండ్ అయ్యాయి, కొన్ని కాబోతున్నాయి. కొప్పర్తిలో తయారైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికంతా కూడా వెళ్తున్నాయి. కర్నూలులో తయారైనటువంటి డ్రోన్ ఏదైతే ఉందో సింధూర్ ఆపరేషన్లో మనం ఉపయోగించామంటే మనం ఎంత గర్వపడాలో సగటు ఆంధ్రుడిగా అంత గర్వపడచ్చు. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ రాయలసీమలో ఉపాధి కోసం వలసలు పోయేటువంటి స్థితి నుంచి ఉపాధి కల్పించేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చొరవ చూపింది అనేటువంటి విషయం మన కళ్ళ ముందర స్పష్టమవుతుంది. అందులో భాగంగానే రాజ్నాథ్ సింగ్ గారి యొక్క చేతుల మీదుగా 5వ తరం ఫైటర్ జెట్లు కూడా ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా DRDO ఆధ్వర్యంలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు. రాయలసీమ కాదు రాయలసీమ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ రావడం ద్వారా రాయలసీమకు కొత్త నామకరణం వచ్చింది. దాని అంతటికి కూడా మేమందరం కూడా గర్వపడుతున్నాం. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో కేంద్రానికి కూడా హార్టికల్చర్ హబ్గా తయారు చేసేటువంటి క్రమంలో ప్రపోజల్స్ అంతా పంపించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం ద్వారా రాయలసీమ యొక్క రూపురేఖలు మారాలని, ప్రజల యొక్క స్థితిగతులు కూడా మారాలని చెప్పి ఆలోచనలో శరవేగంగా ఆమోదయోగం అవుతున్నటువంటి స్థితి. కాబట్టి 2029 కల్లా గాలేరి నగిరి కానీ, అంద్రినీవా కానీ, లేకపోతే అన్నమయ్య ప్రాజెక్టుతో సహా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కొట్టుకుపోయే అన్నమయ్యను కాపాడలేకపోయాడు. గ్రీస్ పూసి గేట్లను పరిరక్షించిన పాపాన పోలే. కానీ తుంగభద్రకు సంబంధించిన గేట్లని 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వంలో గేట్లు బిగించడం ద్వారా కొత్తవి ఈరోజు
అభద్రతా భావం నుంచి రాయలసీమ ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. కర్ణాటకకు సంబంధించిన ప్రజలు కానీ మనం కానీ. నాయకుడి యొక్క దూరదృష్టి అలా ఉండాలి. అదే సమయంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విషయంలో విశాఖపట్నం ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరాల్లో అదొకటనేటువంటి విషయం టాప్ 10లో ఉంది. ఇవన్నీ గణాంకాలు మనం చెప్పేది కాదు, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నటువంటి విషయాలు. రాబోయే రోజుల్లో భారతదేశానికి మహారాష్ట్ర ఏ విధంగా అయితే ఎకనమిక్ జోన్గా ఉండబోతుందో ఆ విధంగా ఒక గ్రోత్ ఇంజన్గా విశాఖపట్నం ఉండబోతుంది. విశాఖ మహానగరానికి చుట్టూతా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క భూములకి రెక్కలు వచ్చాయి. అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ కానీ లేకపోతే గూగుల్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇతరత్ర ఉక్కు నగరాన్ని కొత్తగా నిర్మించాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి పనులు జరుగుతున్నటువంటి తరుణంలో కానీ చెప్పుకుంటూ పోతే అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కూడా అద్భుతమైనటువంటి పనితీరుతోటి రాత్రింబౌలు పనులు జరుగుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు సృష్టించాలని వైకాపా ప్రయత్నం చేసినా కూడా బాలారిష్టాలన్నీ కూడా దాటుకొని ఈరోజు అమరావతి కూడా మనకు అంది వచ్చేటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అది కూడా ఒక సెల్ఫ్ సస్టైన్ సిటీగా మారబోతుంది. దానివల్ల కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు లభించబోతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక వివేకంతో అభివృద్ధినే అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్తోనే మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడాలి, ఆంధ్రప్రదేశ్ని చూసి ఇతరులు ఈర్ష్యపడే విధంగా ముందుకు పోతున్నటువంటి తరుణం మనం చూసాం. ఈరోజు తమిళనాడులో అందరూ కూడా సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ లాగా రాయల్ ఫీల్డ్ ఎందుకు తరలిపోయింది, ఆంధ్రప్రదేశ్లోనే పరిశ్రమలన్నీ ఎందుకు పెడుతున్నారు, మనం ఎందుకు రాజకీయ స్థిరత్వం సాధించలేకపోయినామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకునేటువంటి స్థితి. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం అంటే పరిశ్రమలకు పుట్టినిల్లు. అలాంటి రాష్ట్రం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవాలని ఈర్ష్యపడేటువంటి పరిస్థితి. ఒకవైపు పరిశ్రమ ఒకటి రావడం కారణంగా వచ్చేటువంటి ప్రయోజనాలు అనేకం. కియా పరిశ్రమ ఆ రోజుల్లో వచ్చింది కాబట్టే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా రావడం చూసాం. లక్షలాది మంది యువత ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం కానీ, లేకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు కానీ, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి తీరును కూడా మేము భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తున్నాం. లోకేష్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, విశ్వవిద్యాలయాలన్నీ కూడా సరైనటువంటి దిక్కు దివానా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాటి మీద మీరు దృష్టి పెట్టారు, మరింతగా దృష్టి పెట్టి విద్యా వ్యవస్థను గాడిని పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ క్రమంలో ఆయన కూడా విజయం సాధించాలని కూడా ఆశిస్తున్నాం. చివరగా ఒక విషయం చెప్పదలుచుకుంటాం. ఈ రాష్ట్రంలో పనిగట్టుకొని అవుట్డేటెడ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్న తిరుపతిలో ఒక చిన్నపాటి సదస్సు పెట్టారు. ఏంటంటే వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా, ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు రేకెత్తించే విధంగా ఎస్ఐఆర్ ద్వారా 16 కోట్ల ఓట్లు ఈ దేశంలో తొలగించబోతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది శుద్ధ అబద్ధము. వాళ్లకు ఐడెంటిటీ క్రైసిస్ కారణంగా ఏదో ఒకటి మీడియాలో సంచలనం సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో, సమాజం మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యవస్థల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి హితవు పలుకుతున్నాం. ఎస్ఐఆర్ కారణంగానే ఈరోజు దేశంలో పశ్చిమ బెంగాలే ఉదాహరణ తీసుకోవచ్చు, అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం జరిగింది. అక్కడ ఇతర వర్గాలే కాదు, హిందువుల యొక్క ఓట్లు కూడా పోయాయి అనేటువంటి విషయం వాస్తవం. కావాలంటే క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసుకోమని చెప్పి
చాలామంది బీజేపీ మీద గగ్గోలు పెట్టారు, కేంద్రం మీద గగ్గోలు పెట్టారు. ఎస్ఐఆర్ కారణంగా హిందువుల ఓట్లన్నీ కూడా పోయాయండి. దానికి ఎస్ఐఆర్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పోయేటువంటి సమయంలో అన్ని రకాలైనటువంటి ఐడెంటిటీని క్షేత్రస్థాయి అధికారులు పరిశీలన చేసిన తర్వాతే వాళ్ళకి అర్హత ఉంటే ఇస్తారు, చనిపోయి ఉంటే తీసేస్తారు, డబల్ ఎంట్రీలు ఉంటే ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుంది. దీన్ని స్వాగతించాల్సింది పోయి దీని మీద ఒక అనుమానాలు రేకెత్తించడం సమంజసం కాదని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి మాట్లాడేదానికోసం వచ్చినటువంటి రాష్ట్ర న్యాయం చూస్తున్నాం. మన వీధిలో ఉన్నటువంటి టిఫిన్ రేట్లు ఎన్నిసార్లు పెరిగినాయి, గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలు ఎన్ని సంవత్సరాలు అయింది పెరిగి. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్రైసిస్. దీనికి సంబంధించినటువంటి విషయంలో మనం కూడా సానుకూలంగా ఆలోచన చేయాలి. మనం సృష్టించింది కాదు, లేకపోతే మనకు పండేటువంటి పంట కాదు అది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని సహకరించాలి. గతంలో అమరావతి నిర్మాణం చేయకుండానే సెస్ విధించినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. అమరావతి నిర్మాణం చేయకుండానే సెస్ విధించింది అమరావతి కోసం. లేకపోతే రోడ్లు వేయకుండానే రోడ్ల కోసం సెస్ విధించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకు తప్పదు, ప్రతిపక్షం అనే తర్వాత మమ్మల్ని మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఆందోళన చేస్తుంటారు. ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. గతంలో కూడా నోట్ల రద్దు విషయంలో కూడా ఈ విధమైనటువంటి విష ప్రచారమే చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా ప్రజలు విఘ్నులు, అర్థం చేసుకుంటారు. క్రైసిస్ వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి చిన్నపాటి ఇబ్బందుల్ని మనం భరించాలి, తప్పదు.